క్లిక్ చేసి సో ఓపెన్ చేయగానే సర్ఫేస్ అయితే పేటిఎం సర్ఫేస్ ఇలా ఉంటుంది. సో పైన ఏంటంటే మీరు ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లింక్ బ్యాంక్ అకౌంట్ అని ఉంది కదా, లింక్ బ్యాంక్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. యాడ్ ఏ బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఉందనుకో, సో దాన్ని నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. సో దానిపైన క్లిక్ చేస్తే ఫైండింగ్ యువర్ అకౌంట్స్ అని వస్తుంది. సో ఆటోమేటిక్గా యాడ్ అయిపోద్ది అనమాట. సో ఇలా మనకు ఎన్ని కావాలంటే అన్ని బ్యాంక్ అకౌంట్స్ యాడ్ చేసుకోవచ్చు. మనకు ఉన్న 3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయని చెప్తున్నాను కదా, సో ఇప్పుడైతే ఆ 3 బ్యాంక్ అకౌంట్స్ నేను యాడ్ చేస్తాను చూడండి. సో ఎస్బీఐ అయితే యాడ్ చేశాను. సో అలాగే రిమైనింగ్ కెనరా కూడా యాడ్ చేశాను. ఇప్పుడు యూనియన్ బ్యాంక్ కూడా యాడ్ చేసి చూపిస్తాను. మన ఇష్టం, మనకు ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ అయితే ఉన్నాయో సో వాటిని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, చేయకపోవచ్చు, అది మన ఇష్టం. మన రిక్వైర్మెంట్ని బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రూపే క్రెడిట్ కార్డ్ ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాము. పేటిఎంలో ఓన్లీ రూపే క్రెడిట్ కార్డులే యాడ్ అవుతాయి, వేరే వీసా అవి ఇలాంటివన్నీ ఏమీ యాడ్ అవ్వవు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడ మీకు ఎస్బీఐ రూపే క్రెడిట్ కార్డ్ యాడ్ చేసి చూపించాను చూడండి. సో అలాగా నాకు అలాగే హెచ్డిఎఫ్సి కూడా ఉంది రూపే క్రెడిట్ కార్డ్, సో అది కూడా యాడ్ చేసుకుంటాను చూడండి. సో చూడండి ఇక్కడ నా 3 బ్యాంక్ అకౌంట్స్ ఎస్బీఐ రూపే క్రెడిట్ కార్డ్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు హెచ్డిఎఫ్సి యాడ్ చేసి చూపిస్తాను చూడండి. సో ఏవైతే ఉన్నాయో అన్నీ యాడ్ చేసుకోవడం చాలా బెస్ట్, ఎందుకంటే మనం ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్ళినా కూడా స్కాన్ చేసి పే చేయొచ్చు. దాని తర్వాత యాజ్ యూజువల్ ఇప్పుడు మన సెల్ఫ్ బ్యాంక్ అకౌంట్ కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అంటే ఇప్పుడు నాకు 3 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయని చెప్పాను కదా, సో ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్కి, అవి నా అకౌంట్స్. సో ఎలా చేసుకోవాలని చూపిద్దాము. కింద మీకు అక్కడ సెల్ఫ్ ట్రాన్స్ఫర్ అని కనిపిస్తుంది కదా, మూడోది. సో అది క్లిక్ చేయండి. సో ఇక్కడ నాకు 3 అకౌంట్లు మీకు కనపడుతున్నాయి, ఎస్బీఐ, కెనరా, యూనియన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను కెనరా బ్యాంక్కి రూపాయి కొట్టాలనుకుంటున్నా. ఫ్రమ్ ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి, యూనియన్ బ్యాంక్ నుంచి కెనరా బ్యాంక్కి రూపాయి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా. చూడండి ఇది పాస్వర్డ్ ప్రొటెక్షన్, సో బ్లాక్ స్క్రీన్ కనపడుతుంది. సో చూడండి అక్కడ 1 రూపీ నా కెనరా బ్యాంక్కి కొట్టాను ఫ్రమ్ యూనియన్ బ్యాంక్. సో ఇలా వర్క్ అవుతుంది. మీ సెల్ఫ్ అకౌంట్ నుంచే